హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చాందోగ్యోపనిషత్తును మనకు బోధిస్తున్నటువంటి అభయానంద సరస్వతి స్వామి వారికి అనేక ప్రణామములు. మనకు దీనికి అండర్స్టాండింగ్లో బాగా తోడ్పడుతున్నటువంటి పరమార్థానంద వారు, తత్వవేదానంద, దయానంద తదితర గురువుల యొక్క బోధనలకు అనేక కృతజ్ఞతలు, ప్రణామములు. చాందోగ్యోపనిషత్తు మొత్తం 8 అధ్యాయాలు. మొదట 5 అధ్యాయాలు ఉపాసనలు, 6వ అధ్యాయం నుంచి జ్ఞానం భాగం. ఉపాసనల్లో ఒక అధ్యాయం ఆయన కంప్లీట్ చేసి 2వ అధ్యాయాన్ని ఇప్పుడు మనకు బోధిస్తున్నారు. ఇందులో మొదటి అధ్యాయంలోనేమో 13 ఖండాలు ఉన్నాయి. అందులో 11 ఖండాలను మనం ఆల్రెడీ మననం చేసుకుని ఉన్నాము. 12, 13 ఖండాలను ఈరోజు మననం చేస్తాము. వీలుంటే 2వ అధ్యాయం తాలూకు మొదటి ఖండాన్ని కూడా స్పృశించడానికి ప్రయత్నం చేస్తాము. సరే, 12వ అధ్యాయంలో ఇతర పుస్తకాలు ఉంటే చూడొచ్చు. అథాత శౌష ఉద్గీధ తత్ హ బఖోదాల్ప్యో గ్లాహో వా మైత్రేయ స్వాధ్యాయం ఉద్వ్రాజ ఉద్వ్రాజ ఉద్వ్రాజ. అది ముందు ఖండంలో ఆహారం దొరకకపోవడం వలన కలిగేటటువంటి దురవస్థ, ఆ ఉషస్థి అనే మహానుభావుడు ఎంగిలి పడినటువంటి చేయబడినటువంటి ఆ ఆ మినుములను, పుచ్చిన మినుములను తినడం, అవి ఇంటికి తీసుకువెళ్ళి రాత్రి మళ్ళా దాచుకుని మళ్ళీ ప్రొద్దున్న ఆకలి కడుపుతో ఉండలేక పరుషితం అంటారు, అంటే పాసిపోయిన వాటిని తీసుకుని మళ్ళీ తినడం, ఈ 2 దోషాలను నియమ ఉల్లంఘన చేయవలసి వచ్చింది. ఎందువలన? ఆకలి వలన. ఆకలి ఆకలి నిద్ర సుఖమును ఎరుగవు. ఆకలి రుచి, నిద్ర సుఖాన్ని తెలియదు కదా అంటారు. అదే పరిస్థితి. ఆకలి ఉండకుండా ఉండాలి, చక్కగా అన్న సమృద్ధి కలగాలి. అన్న సమృద్ధి కలిగిన అన్నాన్ని తినిన తర్వాత దాన్ని జీర్ణించుకుని ఆహారించుకునే శక్తి. ఆహారం అంటే అరగించుకోవడం. మనమే అరిగించుకోవడం అంటారు. అరిగించుకోవడం కాదు, ఆహారించుకునే శక్తి ఉండాలని భగవంతుడిని ప్రార్థనలు, ఉపాసనలు జరుగుతున్నాయి. ఆయన కూడా షష్ఠి గారు ఏం చేశారు? ఆ ఆహారాన్ని ఏదో తిన్న తర్వాత ఉచ్ఛిష్టాన్ని, పరుషితాన్ని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఓంకారంలో 3 విషయాలను గానం చేస్తున్నటువంటి వాళ్ళని గురించి, మీకు ఆ దేవత ఎవరో తెలుసా అని చెప్పడం. ఆ దేవత వాళ్ళకు తెలియదు అంటే ఈయన ఆ దేవత గురించి 3 ప్రాణము, తర్వాత ఆదిత్యుడు అంటూ ఈ విధంగా 3 రకాలుగా దేవతలను అక్కడ చెప్పడం జరిగింది. అది గడిచిన కథ. సో గత అధ్యాయంలో, గత ఖండంలో ఆ, ఆహారం దొరకకపోవడం వల్ల కలిగినటువంటి మనిషి యొక్క ఎంగిలి, పుచ్చు, మినుములను తెలియటట్టు చేసే దురవస్థ చెప్పబడింది. కాబట్టి అట్టి అవస్థ మళ్ళీ మనకు లభించకుండా ఆహారం లభించడం కోసం తరువాత ఒక చక్కటి ఉపాసన బోధింపబడుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఉపాసన, విశేషంగా కూడా ఉంటుంది, ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. శౌవ ఉద్గీత. ఏమిటి ఈ ఉపాసన పేరు? శౌవ ఉద్గీత. ఉద్గీత. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం, ఉత్సుకతను రేకించేటటువంటి మంత్రం. శ్వ అంటే శునకం లేక కుక్క. శౌవ ఉద్గీత అంటే కుక్క చెప్పిన సామ మంత్రం అని అర్థం. ఇంతవరకు ఉద్గీత అంటే ఏం చెప్పుకున్నాము? సామము యొక్క అవయవము భక్తి అయినటువంటి ఓంకారము అంటూ చెప్పుకొని వచ్చాము. ఇక్కడ అవయవము కాదు, సామమే కుక్క చెప్పింది, సామ మంత్రాన్నే చెప్పింది. శౌవ. శౌవ అంటే కుక్క చెప్పిన, అంటే శ్వ అంటే కుక్క. కానీ ఇక్కడ ఉద్గీత అంటే సామ మంత్రమనే తీసుకోవాలి. అంటే దానికి సంకేతమైన ఒక అవయవం ఓంకారం అని కాదు. కాబట్టి శైవ ఉద్గీత అంటే కుక్క చెప్పినటువంటి సామ మంత్రము. కుక్కలంటే ఏదో మామూలుగా మనం రోడ్లో చూస్తున్నటువంటి స్ట్రే డాగ్స్ అటువంటివి కాదు. ఆ కుక్కలను శంకరాచార్యుల వారి భాష్యంలో ఋషులు అంటున్నారు. అంటే వాళ్లకు పూర్వజన్మ వాసనల వలన
సామగానం అంతా వచ్చును, కానీ ఏదో ఒక బలవత్తరమైన సంచిత కర్మ కారణంగా వాళ్ళు ఈ జన్మలో సునకంగా ఉండడం అనేటట్టు జరిగింది అనే విషయాన్ని వారు పురస్కరించి చెప్పారు. ఎందుకు వచ్చింది కుక్క, ఎందుకు వచ్చింది అసలు? సామవేదాన్ని ఏ శిష్యుడైతే అధ్యయనం చేస్తున్నారో, ఉద్గానం చేస్తున్నారో, ఆయనను దీవించడానికి వచ్చింది. శునక రూపంలో వచ్చింది. లేకపోతే దీనినే ప్రాణదేవతయే శునక రూపంలో వచ్చింది అంటూ కూడా విశ్లేషిస్తారు. ఈ సామ మంత్రంలో అన్న సమృద్ధి కోసం చేసేటటువంటి ప్రార్థన వస్తుంది. సో ఉషస్థునికి వచ్చినటువంటి దుస్థితి లాంటి దురవస్థ రాకుండా ఉండాలని శాస్త్రమే ఒక ప్రార్థనను ఏర్పాటు చేసింది. అన్నం సమృద్ధిగా దొరుకును గాక, నేను హితవుగా ఆహారించుకోగలను గాక, అరిగించుకోగలను గాక. ఇది ఈ ప్రార్థన యొక్క సారాంశం. ఏమిటండి? సౌవ ఉద్ఘాత. సౌవ అంటే కుక్క చెప్పిన, స్వ అంటే కుక్క. ఈ కుక్క అంటే ఇక్కడ మామూలుగా కనిపించేటటువంటి శునక రూపము కాదు. ఈ శునకము ఋషి, లేకపోతే అక్కడ కూడినటువంటి ఇతర శునకములు కూడా ఋషులు. ప్రాణదేవతయే ఋషి రూపంలో, లేకపోతే ప్రాణదేవతయే శునక రూపంలో, ఋషియే ఈ శునక రూపంలో వచ్చారు అని భావించుకోవాలి. ఏం చేస్తుంది ఈ మంత్రం? ఈ మంత్రంలోనేమో ఓంకారాన్ని కాకుండా సామ మంత్రాన్నే గానం చేస్తుంది. ఈ సామ మంత్రము గానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు కూడా ఉపనిషత్తు ఇక్కడ వర్ణిస్తూ పోతుంది. దీని తాలూకా ఫలం ఏమిటి? సమృద్ధిగా అన్నం దొరకాలి. దొరికినటువంటి అన్నాన్ని తిని అరిగించుకునేటటువంటి శక్తి ఉండాలి. ఈనాడు చూడండి, ఎంతోమందికి డబ్బు ఉంటుంది, కావలసినంత ఆహారం వెరైటీ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, కానీ తిని అరిగించుకునే అవకాశం ఉండదు. ఉన్నవాడికి అరగని జబ్బు, లేనివాడికి ఆకలి జబ్బు. అది లేకుండా ఉండాలని ఈ ప్రార్థన సారాంశం. ఈ మంత్రంలో ఉన్నటువంటి ఆయన పేరు ఏమిటి? ఒక శిష్యుడు ఉన్నారు. శిష్యుడు అంటే సమగానం చేస్తున్నారు. ఆయన పేరు బకుడు. ఆయన దాల్భ్యుడు అనేటటువంటి దల్భుడు ఆయన యొక్క కుమారుడు కాబట్టి దాల్భ్యుడు అన్నారు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, గ్లావుడు అని అన్నారు. అతన్నే మైత్రేయుడు మైత్రేయి అనే అమ్మ ఒక పిల్లవాడు కాబట్టి, కొడుకు కాబట్టి మైత్రేయుడు అన్నారు. అంటే దాల్భ్యుడన్నా, గ్లావుడన్నా, మైత్రేయుడన్నా ఆ బకుడు అనేటటువంటి ఒక శిష్యుడు. అంటే ఆయన ఒక ఋషే. ఆయన ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈ దాల్భ్యుడిని మాటిమాటికి బకో దాల్భ్య చూస్తూ ఉంటాం. ఈ అన్ని పేర్లు ఒకరివే అని ఎలా తెలిసింది? ఉద్భవరాజ అనే ఏకవచనం ప్రయోగించబడింది. అంటే ఆయన వెళ్ళెను అని ఉన్నది. అంటే ఈ నలుగురు ఒక్కడే అని అక్కడ తెలుస్తుంది అంటూ శంకరులు తమ భాష్యంలో ఆయన చెప్పి ఉన్నారు. మరి శ్రీ రుద్రంలో కూడా చూస్తాం కదా, నమః స్వభ్య స్వపతిభ్యశ్చవో నమః. ఓ కుక్క గారు మీకు నమస్కారము, ఓ కుక్క యొక్క యజమాని గారు మీకు నమస్కారము అని రుద్రంలో చెప్పారు. అది. సో మొదటి మంత్రం ఏమిటండి? అథ శౌవ ఉద్గీధ తత్ హ బకోదాల్భ్యో గ్లావో వా మైత్రేయ స్వాధ్యాయం ఉద్వ్రాజ. స్వాధ్యాయం అంటే తన యొక్క అధ్యయనం కోసం. ఉద్వ్రవాజ అంటే బయటకు వెళ్ళను. ఉద్వ్రాజ ఉద్గతవాన్. ఎక్కడికి? వివ్యక్త దేశోస్థ ఉదకాభ్యాసం. ఎక్కడైతే నీరు ఉన్నదో ఆ ప్రాంతానికి పోయి అక్కడ అధ్యయనం చేసుకుందాం మరో ఊరు వెళ్ళారు. ఉద్వవ్రాజ ఎందుకు? ప్రతిపాలయాం చకార అన్నారు. అంటే ఇక ప్రతిపాలయాం చకార అనేటటువంటి ఏకవచనం అనేటటువంటి సంకేతము వలన ఈ 4 పేర్లు బకుడు, దాల్భ్యుడు, గ్లావుడు, మైత్రేయుడు అని చెప్పిన ఒకే ఋషి గారు. ఏకాసౌ ఋషి అంటూ భాష్యంలో ఆయన చెప్పారు. ఎందుకు వెళ్ళారు ఆయన? స్వాధ్యాయకరణం అన్నకామనయా ఇది లక్ష్యతే అభిప్రాయ. స్వాధ్యాయనం చేద్దామని వెళ్ళారు. అంటే వేదంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చక్కగా గానం చేస్తే అన్న సమృద్ధి వస్తుంది అని ఆయనకు తెలుసు. ఆయన సామవేద పండితులు కాబట్టి ఆ సామవేదాన్ని వెళ్ళారు.
పఠించడానికి కోసం, అధ్యయనం చేయడం కోసం ఉద్భవ రాజా బయటకు వెళ్ళెను అని రాసింది అక్కడ. అంటే ఇంకొక ఊరు వెళ్ళారు. స్వాధ్యాయన తోషిత దేవతా ఋషివా స్వరూపం గృహీత్వా. అంటే ఎందుకు వచ్చింది ఆ ఋషి లేక సునకము? స్వాధ్యాయమునకు సంతృప్తి చెంది దేవతలు లేకపోతే ఋషియే ఆ కుక్క రూపాన్ని దాల్చి వచ్చారు. వేదాధ్యయనం చేత సంతోషించిన ఒకనొక దేవత లేక ఒక ఋషి సునక రూపాన్ని స్వీకరించి వచ్చింది. ఇది మొదటి మంత్రం. తస్మై శ్వేత ప్రాదుర్భూవ. తస్మై అంటే ఆయన కొరకు. అంటే వెళ్ళారు కదా ఆయన దాల్భ్యుడు గారు, బకో దాల్భ్యుడు. ఆయన కొరకు తెల్లని సునకము శ్వేత స్వ ప్రాదుర్భూవ ఎదురుగా వచ్చను, ప్రత్యక్షమాయను. ఓకే. తం అంటే ఆ కుక్కను, ఆ సునకమును, అన్యే శ్వాన ఇతర కుక్కలు ఉపసమేతి దగ్గరికి వచ్చాయి. అంటే ఆ కుక్క రాగానే మిగతా కొన్ని కుక్కలు, పిల్ల కుక్కలు లేకపోతే ఇంకా అదర ఋషి కుక్కలు అవన్నీ వచ్చాయి. వచ్చి ఏమన్నారు? ఊచుహు చెప్పారు. ఏంటి మాట్లాడాయి? ఊచుహు అంటే ప్లూరల్లో ఉంది, అవన్నీ కలిపి అడిగాయి. అన్నం నో భగవాన్ ఆగాయత్వ. నో అంటే నహ అంటే మా కొరకు, అన్నం అన్నాన్ని, భగవాన్ ఓ భగవంతుడా అని సంబోధించాయి ఆ శునకాన్ని. దీన్ని బట్టి మనము అదొక ఋషియో దేవతయో అయి ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. భగవాన్ నహ మా కొరకు, అన్నం అన్నమును ద్వితీయ విభక్తి, ఓ భగవాన్ ఆగాయత్వ. ఆగాయత్వ అంటే ప్లీజ్ సింగ్ టు గెట్ ఫుడ్. ఆగాయత్వ అంటే మా కోసమని మాకు ఆహారమును గానము చేసి, ఆగాయత్వ అన్నం అంటే గానం చేసి ఆహారాన్ని సిద్ధింపచేయుము. ఏం గానం చేయాలి? సినిమా పాట కాదు, అక్కడ సామగానం చేయమని కోరుతున్నాయి. ఎందుకు అన్నం కావాలి వాళ్ళకి? అశనాయామా ఆకలితో నున్నవారము, వా ఇది అంటే ఆకలితోనున్నాము కదా అని చెప్పాయి. ఏం చెప్పాయి? సో ఇది ఈయన వెళ్ళారు. వెళ్ళేసరికల్లానేమో ఈ బకోదాల్ఫ్యుడు గారికి ఎదురుగా ఒక తెల్లని ఒక సునక రూపము కనపడింది. ఆ సునక రూపంతో పాటు మిగతా కుక్కలు కొన్ని చేరాయి. ఆ కుక్కలన్నీ కూడా ఈ పెద్ద కుక్క గారిని, ఋషి కుక్క గారిని ఉద్దేశించి, మహానుభావా ఓ భగవాన్ మా కొరకు గానము చేసి ఆహారాన్ని తీసుకునిరా, మాకు చాలా ఆకలిగా ఉంది అంటూ చెప్పాయి. సో ఇంకేమైంది? నెక్స్ట్ చెప్పేసిన వెంటనే తెల్ల కుక్క లేక ఋషి కుక్క ప్రాణదేవతని తెలుసుకున్నాము. ఎందుకు వచ్చింది? బకుడు గారి సమగానాన్ని చూసి తృప్తి చెంది వచ్చింది. అతను నిల్చుని ఆ తెల్ల కుక్కను చూస్తూ ఉంటే కొన్ని కుక్క పిల్లలు లేక పిల్ల కుక్కలు లేక ఇతర ఋషులు వచ్చి ఇలా కోరాయి, ఓ దేవా ఓ భగవన్ మాకు అనంత సమృద్ధిగా దొరకడానికి వీలుగా ఒక చక్కని సమగానాన్ని చేయండి, మాకు చాలా ఆకలిగా ఉంది అన్నాయి. అంటే తెల్ల కుక్క ఏం చెప్పింది? ఇది అనువైన సమయము కాదు, రేపు ప్రొద్దున్న ఇక్కడికి రండి, అప్పుడు పాడతాను. ఎలా చెప్పింది? అలాగా తాన్ హోవాచ. ఆ పెద్ద కుక్క వాటిని ఉద్దేశించి, తాన్ అంటే వాటిని, ఆ పిల్ల కుక్కలను చిన్న కుక్కలను ఉద్దేశించి హువాచ పలికెను. పలికెనట. హ ఇహ ఏవా మా ఇప్పుడు ఇహ ఏవ ఇహైవ మా ఇప్పుడు కాదు. ఇహైవ అంటే ఇప్పుడు, మా కాదు. ప్రాతర్ ఉపసమీయాతేతి ప్రాత పొద్దున్న, ప్రాత ఉపసమీయాతేతి నా దగ్గరకు రండి అప్పుడు అని పెట్టు అని చెప్పేసింది. చెప్తే వెళ్ళిపోయి ఈ కుక్క కూడా వెళ్ళిపోయింది. బకోదాల్ఫ్యుడు గారు కూడా వెళ్ళిపోయారు. తథా బకోదాల్ఫ్యో గ్లావోవా మైత్రేయ. మళ్ళీ 4 పేర్లు రాశారు. బకుడు, దాల్ఫ్యుడు, గ్లావుడు, మైత్రేయుడు అని పేర్లు కలిగిన ఒక ఋషిగారు ప్రతిపాలయాంచకార అని ఉంది. ప్రతిపాలయాంచకార అంటే భాష్యంలో ఆయన ఏం చెప్పారు? ప్రతిక్షణం కృతవాన్ ఇత్యర్థ. అంటే ఈయన కూడా రాత్రి హాయిగా నిద్రపోయి ఎప్పుడు తెల్లారుతుందా మళ్ళీ సునకం గారు పాడే సామగానాన్ని విందాము, ఆయన ఏదో చెప్పబోతున్నారు
అంటూ ఈయన చాలా ఉత్సుకతతో ప్రతి ప్రత్యక్షణ చేశారు. ప్రత్యక్షణం కృతవాన్ ప్రతిపాలయం చకార. ఇక నాలుగవ మంత్రంలో తే హ యథేవైహ, ఏ విధంగా అయితే ఈ కర్మ యథే యథ ఏవ ఏవ ఇహ బహిష్పవమానేన అని రాసి ఉంది. బహిష్పవమానేన స్తోష్యమాణాసగం ఆరబ్ధ్వా సహ సర్పంతీత్యేవమాస సృపుస్తే హ సముపవిశ్య హిం చక్రుహు. కొంచెం కఠినమైనటువంటి పదాలు. పదాలలో ఏముందండి, చాలా సింపుల్ తెలుసుకుంటే. యథా ఏవ ఇహ అంటే ఆ ఋషి ఎప్పుడైతే ఈ కుక్కలు అక్కడికి వచ్చి ఆ ఋషి సమక్షంలో ఎలాగైతే యజ్ఞకర్మలో బహిష్పవమాన స్తోత్రముతో స్తుతించబోయే ఉద్గాతృగణమునకు చెందిన ఋత్విక్కులు ఏ విధముగా తిరుగుతూ ఉంటారో, యథైవ బహిష్పవమానేన స్తోష్యమాణా సగం ఆరబ్ధ్వా సర్పంతీత్యేవ, అదే విధముగా ఏమిటండి ఆ బహిష్పవమాన స్తోత్రం. బహిష్పవమానం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సామగానం. ఈ పవమానంలో ఆ సామగాన మంత్రములను చెప్తున్నప్పుడు ఈ యాప్ అక్కడ ఉన్నటువంటి కూడినటువంటి సామగానాన్ని గానం చేసేవారు ఒకరి తాలూకా వస్త్రాన్ని, అంగవస్త్రాన్ని ఇంకొకరు పట్టుకుని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిలబడి సర్క్యులర్గా తిరుగుతూ ఉంటారు. మరి కుక్కలకి అంగవస్త్రం లేదు కదా, అవేం చేశాయి? ఒక వెనకాల ఉన్న కుక్క దాని తాలూకా మూతితో ముందున్న కుక్క తోకను పట్టుకుని అవి కూడా అలా తిరుగుతూ ఈ గానాన్ని చేశాయట. అంటే రెండు నియమాలు తెలిసాయి. ఏం తెలిసాయి? ఒకటి, ఇది ఎప్పుడు పడితే అప్పుడు పాడకూడదు. ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలోనే పాడాలి. ఎందుకు? ఇది సూర్యుడిని స్తుతించేటటువంటి ఒక గానము. సూర్యుడు ఎందుకు స్తుతించడము? సూర్యుడే అన్నానికి అధిదేవత కాబట్టి, ఆయన గారు లేనిదే అన్నం దొరకదు కాబట్టి, ఆయన నీళ్లు ఇంకించి మళ్ళీ వర్షంగా ఇస్తేనే మేఘం నుంచి వర్షం వస్తుంది. ఆయన కిరణజన్య సంయోగం చేసి క్రియేట్ చేసి ఆ ఫోటోసింథసిస్ వల్ల పిండి పదార్థాలను తయారు చేస్తే చెట్లలో, ఆకులలో అవి తిని జంతువులను తిని మనుషులు, లేక చెట్లను చేవలను తిని మనుషులు బతుకుతున్నారు. సర్వాహారానికి వర్షం కారణం, సూర్యుడు కారణం, సూర్యుడు వర్షానికి ఆహారానికి కూడా కారణం. కాబట్టి ఆదిత్యుడిని ఉపాసించాలి, ఆదిత్యుడిని స్తోత్రం చేయాలి. ఆదిత్య స్తోత్రం ఆయన ప్రాతకాలంలో ఉదయిస్తూ ఉంటారు కాబట్టి ఆ పొద్దున్నే తూర్పు దిక్కుకు పోయి ఆ పక్కన తిరిగి అక్కడ బహిష్పవమాన స్తోత్రము. బహిష్పవమానము అంటే ఏమిటి? పైకి ప్రసరించడం. బహిహి పవమానము అంటే ప్రసరించడం, వ్యాపించడం. బయటకి వ్యాపించడం అనే పేరు కలిగినటువంటి ఈ సామస్తుతిని చేసింది ఈ కుక్క. ఎలా చేశాయి? ఏ విధముగా అయితే ఋషులు ఈ బహిష్పవమాన యాగం చేసేటప్పుడు ఒకరి కొంగు ఒకరు పట్టుకొని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు తిరుగుతూ అలా సర్కులర్గా తిరుగుతారో, అదే విధంగా ఈ శునకములు కూడా ఆ నియమాన్ని పాటిస్తూ ఆ స్తోత్రాన్ని అలాగే చేశాయి అని రాసింది. ఓకే. తే హ అట యథైవేహ, ఏ విధముగానైతే యజ్ఞకర్మయందు బహిష్పవమానైన స్తోష్యమాణాంశం అంటే ఉద్గాతృగణం చెందినటువంటి ఋత్వికులు ఒకరితో ఒకరు జత కట్టి ముందు వాని తాలూకా అంగవస్త్రాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారో, అదే విధముగా సర్పంతీతి తిరుగుతూ ఉంటారు. అదే విధముగా ఇవి కూడా ఇత్యేవం, ఈ విధముగా ఇత్యేవమాస సుపుస్తే, ఇవి కూడా తిరిగాయి. అంటే ఒక తోకను దాని తోకను మరొక నోటితో పట్టుకుని చుట్టూ తిరిగాయి. ఆ విధముగా తిరిగి ఏం చేశాయి? హ ఓ ఉపవిశ్య కూర్చున్నాయట. తిరిగిన తర్వాత ఒక గానం అయిపోయింది. లోపల పెద్ద కుక్క ఉంది కదా, ఋషి కుక్క గానం చేసింది సామమంత్రాన్ని, చుక్కలన్నీ కూర్చుని అప్పుడు హిం చక్రుహు అంటే హీంకారమును చేసినవి. హిం
అనేటటువంటి సౌండ్ని హింకారాన్ని చక్రుహు ఇంకా హింకారాన్ని చేశారు. ఆ హింకారాన్ని వాటికి భాష పాపం రాదు కదా, ఆ వచ్చిన భాషలోనే వాళ్ళు హింకారాన్ని చేస్తూ ఈ విధమైనటువంటి మంత్రాలను అదే, ఆ ఆ, ఉచ్చరిస్తున్నాయి అంటూ చెప్తున్నారు. ఐదవ మంత్రం లేక ఆఖరి మంత్రం. ఓం అదా ప్లుతం అన్నది ఓ తర్వాత మూడంకెలా ఉంటుంది. ఆ మూడంకె అంటే ఎక్కువ హ్రస్వము, దీర్ఘము, ప్లుతము, అంటే మూడు మాత్రల కాలం పలకవలసిందని ప్లుతం అంటారు. ర రా రా అన్నట్టుగా ఓం అదా ఓం పిబా ఓం దేవో దేవ అన్నమాట. దేవో అంటే దేవ వరుణ ప్రజాపతి సవితా అన్నమిహాహరత్. అది మంత్రం. అంటే ఓం ఆదాం తినేదము, ఓం పిబాం త్రాగేదము, ఓం దేవ ద్యోతనాత్ దివ్ అనే శబ్దము దివ్ ధాతువుకు ద్యోతనము ప్రకాశము. దేవ అంటే ఆదిత్యుడు అని అర్థం. ఇక్కడ ప్రకాశ స్వరూపము. వరుణ వర్షణాత్ జగత ప్రజాపతి ప్రజలను పాలించేవాడు పతి, పాలనాత్ ప్రజానాం ప్రజాపతి. సవిత ప్రసవితృత్వాత్ అన్ని ప్రాణులను ఉత్పన్నము చేయుట, ప్రసవి ప్రసవించడం అనే కార్యము వలన ప్రసవితృత్వాత్ ఆయన సవిత్రు అయ్యాడు. సవిత్రు అంటే దేన్ని సవిత్రు? ప్రసవిత్రు అంటే ప్రసవించాడు, ప్రాణులను ఉత్పన్నం చేశాడు. సర్వస్య ప్రసవిత్వాత్ ఆదిత్య. ముందు ఓ దేవా, ఓ వరుణ, ఓ ప్రజాపతి గారు, ఓ ఆదిత్య దేవత అని స్పెసిఫిక్గా సవితృ దేవతను సంబోధిస్తూ సహా ఏవం భూత అంటే ఈ పర్యాయ పదములచే అంతా ఒకటే. అంటే వర్షాన్ని కలిగించేది ఎవరు? ఆదిత్యుడే. దేవ అంటే ప్రకాశ స్వరూపము, ఆదిత్యుడే. ప్రజాపతి అంటే ప్రజలను పాలించేవాడు, అది ఆదిత్యుడే. ప్రసవితృత్వాత్ అంటే ప్రాణులన్నింటినీ ఉత్పన్నం చేస్తున్నాడు, పుట్టిస్తున్నాడు, పెంచుతున్నాడు. కాబట్టి సవిత అంటే అదే, సవిత అంటే అదే ఆదిత్యుడు. ఏవం భూత ఆదిత్య అన్నం అన్నమును ఆహరత్ ఇహ అన్నమిహాహరత్ అన్నం అన్నం ఎవరి కోసం? అస్మభ్యం మా కొరకు, ఇహ ఇక్కడ, ఇప్పుడు, ఆహరత్ ఆహరతు. ఆహరత్ అంటే ఆహరతు అంటే ప్రార్థనాపూర్వకమైనటువంటి లోట్లకారం ఉంది. ఆహరతు ఇది అని అర్థం. అంటే ఈ కుక్కలన్నీ ఏం చేశాయి? ఆ పెద్ద కుక్క గారేమో చక్కగా సమగానాన్ని పొద్దున్నే పాడతాను రెండంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే అన్నీ వచ్చి రెడీగా కూర్చున్నాయి. ఈ భగవద్వాల్భ్యుడు గారు కూడా వచ్చారు. ఆయన ఉండగా ఆయన ఎదురుగా ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా బహిష్పవమాన స్తోత్రాన్ని చేసినప్పుడు ఏ విధముగా ఋషులు ఋత్విక్కులు వాళ్ళ తాలూకా రిచువల్ని ఎలా చేస్తారో అలాగే ఒకదాని వెనకాల నిలబడి వెనకాల గుండ్రంగా తిరుగుతూ చక్కగా ఆ సామాన్ని గానం చేసి అప్పుడు ఓం అద ఓం పిబా ఓం దేవో వరుణ ప్రజాపతి సవితా అన్నం ఇహాహరత్ ఆ విధంగా ప్రార్థించాయి. అంటే మనకు దాని అర్థం ఏమిటి? మీరు కూడా ప్రొద్దున్నే ముందు లేవండి, సూర్యోదయానికి ముందు లేవండి, సూర్యుని వైపు తిరిగి మీకు మనకు ఒక ఈ విధమైనటువంటి బహిష్పవమాన స్తోత్రము వచ్చినా రాకపోయినా ఓ సూర్యదేవా, ఓ వరుణదేవా, ఓ ప్రజాపతి, ఓ సవితృదేవా మాకు సమృద్ధిగా అన్నాన్ని ఇయ్యి, పొట్ట నిండా తినేటటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇయ్యి
అని ప్రార్థించుకోండి అంటూ మనకి ఒక బోధన. ఐదవ మంత్రం ఏమిటి చెప్తుంది? అన్నపతే అన్నమిహ ఆహరా ఆహరోమితి. అన్నపతే సంబోధన. సంబోధన ప్రథమ. ఓ అన్నపతి, అన్నం ఆహారమును, ఇహ ఇచ్చుటకు, ఆహార తెమ్ము, ఆహార తెమ్ము. ఓం ఆహరాహరోమితి, ఆహరాహరోమితి. అంటే ఆహారమునకు ప్రభువైన ఓ ఆదిత్యదేవా, ఓ అన్నపతి, ఆహారాన్నంతా ఉత్పత్తి చేసేవి నువ్వే కాబట్టి నీ యొక్క కాంతి వేడి వలన కలిగే రసాయన చర్య వలననే ప్రాణులకు ఆహారం అణువంతేనా ఉత్పన్నమవుతుంది. ఈనాడు ఆహారం ధర తిరిగి ఇండిపెండెన్స్ డే 79వ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఇండిపెండెన్స్ ముందు మనం ఎన్ని విధాలైనటువంటి ఫుడ్ స్కేర్సిటీతో, రకరకాలైన క్షామములతో, దుర్భిక్షంతో బాధపడ్డామో మన పూర్వీకులకు మా చిన్నతనంలో కూడా మాకు తెలుసు. ఇవన్నీ కూడా అక్కడ షుగర్ కావాలంటే ఒక అర కేజీ అరవీష అంటారు. అరవీష షుగర్ కోసం 2-3 గంటల లైన్లో నిలబడితే ఆ కార్డు మీద ఓ అరవీష ఇచ్చేవాడు. అరవీష అంటే సంథింగ్ అరౌండ్ 700 గ్రామ్స్. ఈ 700 గ్రామ్స్ మంత్కి సరిపోవాలి. సరిపోతుందా? పాపం అటువంటి ఆహార షార్టేజ్. తర్వాత మా ఫాదర్ ఏమో ఈ దీంట్లో ఎఫ్సిఐలో పనిచేస్తుండేవారు. అప్పుడు ఆయనేమో ఈ ఫుడ్ కార్పొరేషన్ కూడా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టుల దగ్గర ఇన్స్పెక్టర్గా ఉండేవారు. అక్కడ బియ్యం దొంగ రవాణా కాకుండా, వేస్టేజ్ కాకుండా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మీరు స్విగ్గీలోనో, జొమాటోలోనో, అమెజాన్లోనో కొడితే 10 కేజీలు బ్యాగ్ 5 నిమిషాల్లో పడేస్తారు. ఎలా వచ్చింది ఇదంతా? ఎలా వచ్చింది? మన ఋషులు మన కోసం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలను చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి 4 మెతుకులు దొరకాలి, దొరికినది తినే అదృష్టం ఉండాలి అని మనం కూడా ఇప్పుడు ఈ ఉపాసనను చేయాలి అంటూ ప్రొద్దున్నే ఆదిత్య దేవతను ఆదిత్య హృదయం అనే స్తోత్రం ద్వారా కానీ, అంత చదవడానికి మనకి ఓపిక, సంస్కృతము పరిజ్ఞానము లేకపోతే, ఓ ఆదిత్యదేవా, ఓ అన్నపతి, ఓ వరుణ, ఓ ప్రజాపతి, ఓ దేవా, ఓ సవిత్రు, నాకు, నా వాళ్లకు, నా ఒక్కడికే కాదు, నాతో ఉన్న నహ, ఎప్పుడు ఈ ప్రార్థనలు నహ, మా కొరకు ఆహారాన్ని మాకు ఇయ్యి, ఆహారాన్ని అరిగించుకునే శక్తిని ఈమయ్యా అంటూ ప్రార్థించుకోండి అంటూ మనకు ఒక విధివాక్యంగా చెప్పబడినటువంటి ఉపాసన. సరే, తరువాత ఖండంలోకి వెళ్దాం. 13వ ఖండం. సో ఇంతవరకు ఏం చెప్పారు? ఈ ఈ ఖండాన్ని, ఈ అధ్యాయంలో సామగానంలోనున్నటువంటి ఒక భక్తి లేక ఒక అవయవమైనటువంటి ఓంకారాన్ని తీసుకొని, ఆ ఓంకారాన్ని రకరకాలుగా, ఆ ఉద్గీత అనేటటువంటి పేరు పెట్టి దానికి, ఆ ఉద్గీతోపాసనలు రకరకాలుగా ఈ ఉద్గీతను ఆలంబనం చేసుకుని దాన్ని రకరకాల దేవతలుగా దానిని ఉపాసనలు నేర్పించారు. ఈ 13వ ఖండంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాసన రావబోతుంది. అంటే ముందు ఏం చెప్పారు? ప్రస్తావము, ఉద్గీత, ఇలా రకరకాలుగా 3 అవయవాలు చెప్పారు. సో ప్రస్తావాదులను ఇవి చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సామభక్తులు అంటారు వాటిని. భక్తి అంటే భాగము, విభాగము. భక్తి ఒక అవయవము. దానికి సామకే ఇంకొక అవయవం కూడా ఉంది. ఆ అవయవం పేరు స్థోభ. STOBH. స్థోభ అనే ఒక పేరు. ఈ స్తోభ అంటే ఏమిటి అంటే దానికి నిజంగా లిటరల్ మీనింగ్ ఏమిటి? డిక్షనరీ మీనింగ్ ఆఫ్ స్తోభ అంటే ప్రత్యేకమైన అర్థము లేని అక్షరములు అని అర్థం. అంటే అక్షరాలకి వేరుగా అర్థం తీద్దామంటే ఆ అక్షరాలకి వేరే అర్థము, శబ్దార్థం ఏది ఉండదు. స్తోభాక్షరాలంటే వేరే ప్రత్యేకంగా అర్థము లేనటువంటి అక్షరాలతో గానసిద్ధి కోసమని సామగానంలో ప్రయోగింపబడే అక్షరాలను స్తోభాక్షరాలు అంటారు. ఈ స్తోభాక్షరాలను
ఇతర విధమైనటువంటి ఉపాసనలను అన్నిటినీ కలిపి ఈ స్తోభాక్షరాలు కూడా మీరు ఉపాసన చేయండి. ఎందుకంటే సామకి అవయవాలు కదా ఈ స్తోభాక్షరాలు. సామ సామవేదంలో సామగానంలో ఈ అక్షరాలు వస్తూ ఉంటాయి. అటువంటి 13 అక్షరాలు చెప్పారు. ఈ 13 అక్షరాలను చక్కగా మీరు ఉపాసన చేయండి. ఆ అక్షరాలు హా అని ఉంటుంది. హా అంటే ఏమిటంటే అడగకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ వాట్ ఈస్ హా. హా డజంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ దేర్. హా అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి అని అడగడానికి లేకుండా వాటి అక్షరార్థాన్ని కాకుండా వాటి తాలూకా ఈ గానాన్ని చేస్తూ ఆ ఉపాసనను చేయండి అంటూ చెప్తున్నారు. అయం వావ లోకోహా ఉకారో వాయురువాయికార చంద్రమా అథకార ఆత్మేహ అకారో అగ్నిరీకార. మొదటి మంత్రం స్తోభ ఉపాసన. ఇది ఇంకొక ఉపాసన. కాకపోతే ఇక్కడ ఆలంబనం ఏమిటి? ఉద్గీత కాదు. మిగతా ఉపాసనలన్నీ కూడా అధిక శాతం ఉద్గీత మీదే ఉన్నాయి. ఉద్గీత అంటే సామ అవయవభూత ఓంకార ఉపాసన, సామభక్తి ఓంకార ఉపాసన. సామంలోని ఒక భాగమైనటువంటి ఓంకారమే ఉద్గీత. దాని మీద ఉపాసనలు చేశాం. ఇక్కడ ఆలంబనం సామంలో ఉన్న ఇంకో అవయవాన్ని తీసుకున్నారు. ఈ అవయవం పేరేమిటి? స్తోభ. స్తోభ, STOBH, స్తోభ. ఇది సామవేదంలో మాత్రమే కనబడేటటువంటి సాంకేతిక పదం. కొన్ని శబ్ద చిహ్నాలు, కొన్ని క్రిప్టిక్ లెటర్స్ హ్యావ్ బిన్ డినోటెడ్ హియర్ యాజ్ ది స్తోభ. వీటికి అర్థం ఏమిటి అంటే ఋషిగారు ఏం చెప్తారు? వీటికి అర్థం ఉండదు, అలా దాన్ని ఉచ్చరించడమే. అంటే ప్రత్యేకమైన అర్థం అంటూ ఏదీ ఉండదు. అసలు స్తోభ అంటేనే దాని డిక్షనరీ మీనింగే ప్రత్యేకమైన అర్థము లేని అని అర్థం. కేవలం సామగానంలో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ తైత్తిరీయంలో మనం హా వై అని చాలాసార్లు వస్తూ ఉంటుంది. కఠంలో వా అనే అక్షరం చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఆ వా అనే అక్షరానికి హా వై అనే వాటికి హా అంటే అట అని, వై అంటే నిశ్చయమైన సంస్కృత అర్థాలు చెప్పినా ఆయా మంత్రాలను ఉచ్చరించేటప్పుడు అక్షరాలకు ప్రత్యేకమైన అర్థం ఉండదు. సామవేదంలో ఇలాంటి అక్షరాల పేర్లకు స్తోభ అంటారు. మనకు వినడానికి చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఏమిటి, అక్షరాలను ఎలా ఉపాసించమంటున్నారు? ఈ అక్షరాల వెనకాల ఏమైనా అర్థం ఉందా? ఆ అర్థం మా గురువుగారు చెప్పకపోతే మాకు ఎలాగా? అన్నిటికీ అర్థాలు ఉండక్కర్లేదు. సామవేద శిష్యులకు అవి అర్థవంతంగా ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఉన్నారు. ఆ దేవుడిని మనం వినాయక చవితి వస్తుంది. ఆ వినాయకుడు గారిని చూడండి, ఒక ఆయన సైకిల్ మీద వినాయకుడు బొమ్మ పెడతారు, ఇంకో ఆయన కారు డ్రైవ్ చేస్తున్నట్టు వినాయకుడు గారి బొమ్మ పెడతారు, ఇంకోరు డ్యాన్స్ వేస్తున్న వినాయకుడు గారి బొమ్మ పెడతారు. ఇవన్నీ ఉన్నాయి ఏమిటి? ఒరిజినల్గా అలాంటి సైకిల్ తొక్కారా ఎప్పుడన్నా వినాయకుడు? కానీ అవి మళ్ళీ ఎలా చూపించినా సరే ఆ తత్వాన్నే చూపిస్తాయి కదా. అంటే వేదాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నటువంటి సమయంలో వైదిక మంత్రాలనే ఆలంబనంగా వాడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ శిక్షావళిలో మనం చూసాము, పృథివీ పూర్వరూపం, జౌ ఉత్తర రూపం, ఆకాశ సంధి, వాయు సంధానం అంటూ చదువుతాం. అంటే పూర్వరూపము, ఉత్తర రూపము, సంధి, సంధానం అంటూ చెప్పారు. అలాగా ఇక్కడ కూడా ఈ అక్షరాలు ఏమిటి అని అనుకోకుండా వాటి మీద ఏ విధమైనటువంటి నిమ్నభావము అగౌరవము చూపకుండా ఆ అక్షరాలను గుర్తుపెట్టుకుని మనం చెయ్యాలి. ఇది మనకి ఈ అక్షరాల తలకి అర్థం తెలియలేదే, ఇవి చాలా తక్కువ స్థాయివి, ఈ మంత్రాలు ఎందుకు పనికిరావు అనే యాటిట్యూడ్ ఉండవద్దు, కాషన్ చేస్తున్నారు. 1-3 మంత్రాలలో, 1-3 మంత్రాలలో 13 దేవతలను, వాటిని ఆవాహన చేసే ఆలంబనలను చూస్తాము. ఏ స్తోభ ఏ దేవతకు ఆలంబన అంటే, పృథివీ దేవత ఉందనుకోండి, హా ఉకారం, హావు అనేటటువంటి హావుకారం, హా ఉకారము హావుకారం. హావుకారం అనేది పృథివీ దేవత. వాయుదేవత హాయికారము, చంద్రుడు అథకారము, ఆత్మ ఇహకారము, అగ్ని ఈకారం అని చెప్పారు. పృథివీదేవత హాకారం హావుకారము, వాయుదేవత హాయికారము, చంద్రుడు అథకారము,
ఆత్మ ఇహకారము, అగ్ని ఈకారము. మొదటి మంత్రంలో ఈ 5 చెప్పారు. మొత్తం 13 కదా, 3 మంత్రాల్లోని ముందు మంత్రంలో 5 వచ్చాయి. అయం వావ లోకో హావుకారో. అయం వావ లోక అంటే ఈ పృథివీయే. ఈ పృథివీయే హావుకారము, వాయురు హాయికారము, చంద్రమా అధకారము, ఆత్మే హకారము, అగ్నిర్ ఈకారము. ఆత్మ అన్నది ఏమిటండి? ఆత్మ అంటే మనస్సు. మనస్సు దేవత. ఇక్కడ ఉపాసన కదా, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అని తీసుకోకూడదు. ఆత్మ ఇహకారము, అగ్ని ఈకారము. మొదటిది అయిపోయింది. తర్వాత రెండవ మంత్రంలోకి వస్తే మొదటి దాంట్లో ఏంటంటే చెప్పారు, మళ్ళీ రాసుకోండి. పృథివీ దేవత హావుకారము, వాయుదేవత హాయికారము, చంద్రదేవత అధకారము, మనస్సు దేవత ఇహకారం. ఆత్మ అని ఉంది అక్కడ, అంటే మనస్సుని అర్థం. అగ్ని అంటే ఈకారం. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. సచ్చిదానంద ఆత్మ ఉపాస్యము కాదు కాబట్టి. ఇక ఆదిత్యుడు నెక్స్ట్ మంత్రంలోకి వచ్చాము. ఆదిత్యుడు ఊకారము, ఆహ్వానము ఏకారము, విశ్వదేవతలు ఔహోయికారము, ప్రజాపతి హింకారము, ప్రాణము స్వరము, అన్నము యా, విరాట్ వాక్. 12 అయిపోయాయి అక్కడ. సో 13 చోటు మిగిలింది, అది 3వ మంత్రంలో వస్తుంది. ఓకే. ఆదిత్య ఉకారో నివహ ఏకారో, విశ్వే దేవా ఔహోయికారో ఔహోయికారో, ప్రజాపతి హింకార, ప్రాణ సర్వోరన్నం యా వాగ్విరాట్. ప్రాణ సర్వో అన్నం యా వాగ్విరాట్ అన్నారు. చూడండి, ఆదిత్యుడు ఊకారము. రెండోది ఏమిటి? నివహము అన్నారు. నివహము అంటే ఆహ్వానము. ఆహ్వానము ఏకారము. విశ్వదేవతలు ఎవరైతే ఉన్నారో విశ్వే దేవ హౌ ఇకార. విశ్వదేవతలు హౌ ఇకారము. ప్రజాపతి అనేటటువంటిది, ప్రజాపతి హింకార. ప్రజాపతి అనేటటువంటి తత్వము హింకారము. ప్రాణదేవత స్వరము. ఇప్పుడు ప్రాణాన్ని స్వరంతోనే కదా చెప్తాము. అన్నం యా, విరాట్ వాక్, విరాట్ వాగ్ విరాట్. అది మంత్రం. సో ఇప్పటికి ఎన్ని వేయండి, వరాసగా చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. పృథివీ దేవత హా ఉకారము, వాయుదేవత హా ఇకారము, చంద్రుడు అధకారము, ఆత్మ ఇహకారము, అగ్ని ఈకారము. ఫస్ట్ మంత్రం అయిపోయింది. ఏమిటండి? హావు హాయి అథ ఈ ఇహ ఈ అనేవి స్తోభలు. స్తోభలు అంటే ఏమిటి? అక్షరాలు. వీటి అర్థం ఏమిటి? వేరే ప్రత్యేకమైన అర్థమేం లేదు. ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఆ దేవతను ఉపాసించు. హావు పృథివీ దేవత, హాయి భావించుకోవడమే మనసులో. వాయుదేవత, అధకారము చంద్రుడు, ఇహకారము ఆత్మ, ఈకారము అగ్ని. తర్వాత రెండో మంత్రంలో ఊకారము ఆదిత్యుడు, ఏకారము ఆహ్వానము విశ్వదేవతలు, ఓహోయికారము ఓహోయికారము ప్రజాపతి, హింకారము ప్రాణము స్వరము, అన్నం యా, వాగ్విరాట్ విరాట్ వాక్కు. ఇంకొకటి మిగిలిపోయింది, 12 అయ్యాయి. మొత్తం 13 వచ్చాయి. అనిరుక్తం అన్నారు దాన్ని. అనిరుక్తం హుంకారం. అనిరుక్తం లేక సంచరము లేక హుంకారం. అనిరుక్తం అంటే నిర్వచించలేనిది. సంచరము అంటే సంచరించు. మంత్రం ఏమిటి చూద్దాం. మంత్రాన్ని
అనిరుక్తస్త్రయోదశ 13వది అనిరుక్తము. స్తోభ, అదే 13వ స్తోభ. సంచరో హుంకార. అనిరుక్తం అనే దానికి, ఆ సంచారముకి హుంకారం అని చెప్పి అదే 13వ స్తోభ. దానిని అనిరుక్తం అన్నారు. స్పష్టముగా నిర్వచింప శక్యము కానిది అనిరుక్తం. పలుమార్లు ఉచ్చరించబడేది అయినటువంటి 13వ స్తోభ హుంకారము. అంటే ఎక్కువసార్లు హు అనే అక్షరం వచ్చింది కదా, అదే 13వ స్తోభగా చెప్పారు. ఇది అనిర్వచనీయము అన్నారు, అనిరుక్త. అందువలననే ఇది సంచరము, అంటే పలు విధాలుగా ఉచ్చరించబడుతోంది అని అర్థము. అది ఏదంటే 13వ స్తోభ అయినటువంటి హుంకారము. ఈ స్తోభ అంటే ఏమిటి? అవ్యక్తము కదా, స్తోభకు అర్థమేమి తెలియదు మనకి. ఈ విధముగా అనిర్వచనీయంగా ఉపాసించండి. అనిర్వచనీయం అంటే ఏమై ఉంటుంది? అనిర్వచనీయం అంటే ఈశ్వరుడు, ఆ స్వపాధిక ఈశ్వరుడు అయి ఉంటుంది. ఎందుకంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మము అనిర్వచనీయమే. కానీ ఆ అనిర్వచనీయాన్ని ఉపాసించలేను. అనిరుక్తం అంటే మాయాసహిత ఈశ్వరుడు, మాయా ఉపహిత చైతన్యము. ఈశ్వరుడు అనిర్వచనీయము, అరూపము. ఈశ్వరుడు అవ్యవహారి కాబట్టి కర్మఫలము ఆయనకు అంటదు. ఆయన కారణమే కానీ ఆయన ఏ కార్యము కాదు. తద్వారా వచ్చేటటువంటి రూపమేది ఉండదు. ఈశ్వరుడు రూపం తీసుకుంటే అటువంటి ఈశ్వరుణ్ణే విష్ణువో కృష్ణమూర్తో లేకపోతే ఇంకొక అవతారమో అంటూ అవతారాలను చూశాము. ఏదైనా ఈశ్వర తాలూకా అవతారమే మనకు విష్ణువుని కానీ శివుడని కానీ శక్తి అని కానీ అవతార రూపాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈశ్వరుడిని ఎప్పుడూ ఎలా నిర్వచించారో తెలియదు. ఇక్కడ ఈశ్వరుడు అంటే కైలాసవాసి కాదు. ఈశ్వరుడు అంటే అనిర్వచనీయమైనటువంటి, అరూపమైనటువంటి, అవ్యవహారి అయినటువంటి, కర్మఫలాలు అంటున్నటువంటి సోపాధిక ఈశ్వరుడు, లేక బీజాత్మ అంటామే, అదే ఇది. ఈ విధంగా ఈ 13 స్తోభలను చెప్పిన తర్వాత 4వ మంత్రంతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఈ ఖండము కంప్లీట్ అవుతుంది, ఈ అధ్యాయం కూడా కంప్లీట్ అవుతుంది. ఏమిటి ఆ 4వ మంత్రము? దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవానన్నాదో భవతి యయేతామేవగం సామ్నాం ఉపనిషదం వేదోపనిషదం వేద అంటూ క్లోజ్ చేస్తుంది. దుగ్ధైస్మై వాగ్దోహం యో వాచ దోహో అన్నవాన్ అన్నాదో భవతి యయేతామేవగం సామ్నాం ఉపనిషదం వేదోపనిషదం వేద ఇది ఛాందోగ్యోపనిషది ప్రథమాధ్యాయే త్రయోదశఖండః ప్రథమోధ్యాయः సమాప్తః. అంటే ఏమిటి? ఫలమేమిటి? సూనృతా వాక్ అంటే మంచి శుద్ధమైనటువంటి మాట. మాటలో వ్యర్థమైన మాట ఉండదు, మాట్లాడింది శుద్ధంగా ఉంటుంది. సూనృత అంటే చక్కగా పాడబడినటువంటి, చెప్పబడినటువంటి. అందువల్ల అతని మాట మంగళకరంగాను, అంటే ఆయన ఏమైనా మాట్లాడాడంటే నలుగురికి మంగళం, ఐశ్వర్యం, సంపద, శుభము కలుగుతాయి. నలుగురు మెచ్చేలా ఉంటుంది, ఆప్యాయంగా ఉంటుంది. అమ్మా, తల్లి, బంగారు కొండ, నాయన, బంగారు తండ్రి అంటూ ఆప్యాయంగా పిలిచినట్టుగా సూనృత వాక్, అతని మాట శుద్ధంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది, నలుగురు మెచ్చేలా ఉంటుంది, ఆప్యాయంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఉపాసనల అన్నిటి సారము కూడా అన్నవాన్ అన్నాదు భవతి. అన్నవాన్ ధనవాన్, విద్యావాన్, బుద్ధిమాన్ అంటే ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ ఉన్నవాడు, అన్నం సమృద్ధిగా. అన్నాదుడు అంటే బాగా తినగలిగేటటువంటి, ఆహరించుకునేటటువంటి శక్తి, అరిగించుకునేటటువంటి శక్తి కూడా వస్తుంది. వాట్ ఆర్ ది ఫలాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఉపాసన? దుగ్ధేస్మై వాగ్దోహం. ఎవడైతే ఈ సామ యొక్క ఉపాసనలను తెలుసుకొని ఈ స్తోభలను ఒక్కొక్క దానిని అనుష్ఠిస్తూ వాటిని ఆలంబనంగా చేసుకుని ఆయా దేవతలను ఉపాసిస్తారో ఆ అక్షరాలతో, వాళ్ళ కొరకు వాక్కు
అంటే మంచి వాక్పటిమ, వాక్ దోహము. దోహం అంటే ఆవుతలక సారం ఏమిటి? పాలు, పితికిన పాలు. ఆవుని తాలూకా సారంగా ఒక చోట చూడాలి అంటే ఏమిటి? పితికిన పాలు. అంటే ఆ విధముగా వాక్కు యొక్క పితికిన పాలు అంటే చక్కటి వాక్కు శక్తి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండేది, శోభస్కరంగా ఉండేది, మంగళకరంగా ఉండేది, ఆప్యాయంగా ఉండేటటువంటి వాక్కును పొందుతాడు. అంటే దోహమును పితుకును అంటే వాక్సారాన్ని పొందుతాడు. వాక్సారం ఏమిటి? వాక్సారం ఏమిటి? ఇతరులను ఏ విధముగా హింసించకుండా, ఏ విధంగా కష్టపెట్టకుండా, తాను వాళ్లకు కావలసినటువంటి సకల విధములుగా ఆ వాక్కుతో సపోర్ట్ ఇవ్వడమే వాక్ తాలూకా సారం. అది ఆయనకు లభిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఇంకొక ఫలం కూడా చెప్పారు. దుగ్ధైస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి. అన్నవాన్ అంటే అన్నము కలిగినవాడు, ఆహార సమృద్ధి గలవాడు, అన్నాదుడు మంచి జీర్ణశక్తి కలిగినవాడు భవతి అగును. యా ఎవడైతే ఏతామేవం ఈ విధమైనటువంటి ఈ విధంగా ఈ సామ్నాం సామగానాన్ని సా ఈ ఈ సామాన్ని ఉపనిషదం ఉపనిషత్తులో చెప్పబడినటువంటి దీనిని ఎవరు చేస్తారో వేదోపనిషదం వేద ఎవరైతే ఈ విధముగా తెలుసుకుంటారో అంటూ క్లోజ్ చేశారు. ఉపనిషదం వేద అనే వాక్యాన్ని రెండుసార్లు వచ్చింది. రెండుసార్లు ఎందుకు వచ్చింది? అధ్యాయం పూర్తయిందని ఒక అర్థము, సామము యొక్క అవయవాల యొక్క ఉపాసనల విశిష్టతను చెప్పడం ఇంకొక విషయము. ద్విఅభ్యాస రెండు మార్లు చెప్పడము. అధ్యాయ పరిసమాప్త్యర్థ అధ్యాయం ముగిసిందని అర్థము. సామ అవయవ విషయోపాసన విశేష పరిసమాప్త్యర్థో అర్థో అంటే సామ అవయవ విషయముల ఉపాసన యొక్క విశేషిత్వాన్ని పరిసమాప్తి అని చెప్పడానికి రెండు మార్లు చెప్పవలసి వచ్చింది. వానర్లు ఇది కానీ అది కానీ అని. సామ్నో సామ్నా ఉపనిషదం వేద ఉపనిషదం వేద సామ్నా ఉపనిషదం వేదోపనిషదం వేద అంటే సామ్నా ఉపనిషదం వేద ఉపనిషదం వేద అని రెండు మార్లు ఎందుకు చెప్పారు కూడా ఆయన చెప్పారు. ఈ విధముగా మొదటి అధ్యాయము ముగిసినది. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః ते मयि संतु ओम शांति 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 हरि ओम प्रणमं गुरुगाరు.